గుంటూరులోని సౌమ్య నర్సింగ్ కాలేజ్ వివాదం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. యాజమాన్య నిర్లక్ష్యం, కరస్పాండెంట్ వేధింపులు తట్టుకోలేక విద్యార్థులు రోడ్డెక్కారు. ముఖ్యంగా సరైన సౌకర్యాలు లేని హాస్టల్, బోధనా సిబ్బంది కొరతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక విద్యార్థిని సొమ్మసిల్లి పడిపోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. కాలేజీ కరస్పాండెంట్ సమీర్ చంద్ర తమను మానసికంగా వేధిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. సరిపడా సిబ్బంది లేరు, సరైన వసతులు లేవని స్పష్టం చేస్తున్నారు. హాస్టల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయని, సరైన ఆహారం కూడా పెట్టడం లేదని, ఒక విద్యార్థి నుంచి ₹1,50,000 వసూలు చేస్తూ గత 3 ఏళ్లుగా హాస్టల్ నడుపుతున్నా ఎటువంటి వసతులు కల్పించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మూడేళ్లు గడుస్తున్నా తమకు సబ్జెక్టుపై ఏమాత్రం పట్టులేదని నర్సింగ్ విద్యార్థులు చెబుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా డ్యూటీలు వేసి ఆ డ్యూటీ డబ్బులను కూడా సమీర్ చంద్రే వసూలు చేసుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంసెట్ ద్వారా సీటు సంపాదించుకొని ఇక్కడికి వస్తే నిరాశే మిగిలిందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. హాస్టల్ వసతి, బోధనా సిబ్బంది లేకపోవడంతో కాలేజీకి వెళ్లటం కన్నా చావటం మేలని విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. గతంలోనూ ఒక విద్యార్థినిపై ఒత్తిడి తెచ్చి ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడని ఆ విద్యార్థిని తల్లి ఆరోపించారు. అధికారులను మేనేజ్ చేసుకుని గుర్తింపు తెచ్చుకున్నా ఎలాంటి సౌకర్యాలు లేకుండానే సమీర్ చంద్ర నర్సింగ్ కాలేజీ నడుపుతున్నాడు. కళాశాల తనిఖీకి అధికారులు వస్తే ఆ రోజు క్వాలిఫైడ్ స్టాఫ్ ను చూపించి వారు వెళ్లిపోయిన తర్వాత కేవలం 2 అనుభవం లేని లెక్చరర్స్ తోనే కాలేజీ నడుపుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు. కానీ మేము హాస్టల్కి వెళ్ళాం సార్, మాకు అక్కడ వద్దు సార్. మీరే ఏదన్నా చేయండి సార్, మేము హాస్టల్లో ఉన్నామండి. మాకు ఇంత ఇబ్బంది ఉండటం వల్లే కదా సార్ మేము ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి తిరుగుతున్నాం. ఆ విషయం అర్థం కావట్లేదు. ఇంతమంది సరే ఉంటాం అనుకోండి, డ్యూటీకి వెళ్తారు, 2 పిల్లలు డ్యూటీకి వెళ్తారు, రూమ్ లో ఇంకో పిల్ల ఉంటుంది. ఆ పిల్ల ఏమి చేయకపోవడానికి నమ్మకం ఏంటి? ఇంకో అమ్మాయి చచ్చిపోయేదాకా ఇంకో రియాక్షన్ ఉండదా మీకు? మేము హాస్టల్లో ఉన్నామండి, మీరు ఎందుకు విన్నారు సార్? ఆయన అంత చేసిన ఆయన రూమ్ లో చక్కగా పొడుకొని ఉంటే ఇంత రోడ్ల మీద తిరిగి మాకేం న్యాయం చేయట్లేదు సార్. మేము అక్కడ ఉన్నామండి. అసలు కలెక్టర్ గారిని కలిసాము, ట్రాన్స్ఫర్ అయితే జరగదు అంటున్నారు. కానీ మా వాళ్ళు అయితే చాలా భయపడుతున్నారు. మాకైతే సార్ మాకు ప్రొటెక్షన్ ఇస్తానంటున్నారు. 24 hours మాకు మీరు ప్రొటెక్షన్ ఇస్తారా? ఎవరు ఇస్తారు మాకు ప్రొటెక్షన్? కానీ మేము డ్యూటీలకు వెళ్తాం సార్, అక్కడ మమ్మల్ని బెదిరించరని, మమ్మల్ని పర్సనల్ గా బెదిరించరని మాకైతే నమ్మకం లేదు సార్. కానీ మేమైతే ఆ కాలేజీకి వెళ్ళాము. మాకైతే చాలా ప్రాణహాని ఉంది. మేము ఇంత రచ్చ చేసి మీడియా ముందు మాట్లాడితే రేపు మమ్మల్ని ఏం చేయడానికి నమ్మకం ఏంటి? మీరు 24 hours మాకు ప్రొటెక్షన్ ఇస్తారా? ఎవరు మాకు ప్రొటెక్షన్ ఎవరు? కనీసం మాకైతే కాలేజీకి వెళ్ళాం సార్, మీకు దండం పెడతాం. మాకు చదువులు పోయినా పర్లేదు, మాకు చదువులు వద్దు సార్. మా పేరెంట్స్ ఎంతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మాకు చదువులు వద్దు. మా ఇంటర్ సర్టిఫికేట్లు అన్న ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. లేకపోతే ట్రాన్స్ఫర్ యూనివర్సిటీ నుంచే మాకు సీట్ అలాట్మెంట్ చేశారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలియదు, వాళ్ళే చేయాలి ఏదైనా. కానీ మమ్మల్ని పర్సనల్ గా మేము ఇంత చేసినప్పుడు మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం, కాలేజ్ లో కానీ క్లాస్ లో మమ్మల్ని ఏదన్నా వెనకబడినా కూడా మమ్మల్ని బెదిరిస్తాడు. మీరు ఇంత రచ్చ చేశారు కాబట్టి మీరు ఎందుకు చదవరు అని మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తాడు. పర్సనల్ గా అయినా మమ్మల్ని ఇబ్బంది పెడతాడు. కాబట్టి మేమైతే చదువుకోం సార్, మాకు చదువైనా మానుకోవడానికి సిద్ధమే. కానీ ఆ కాలేజీలో వెళ్ళటానికి అయితే మాకు ఇష్టం లేదు సార్. అందరూ ఏడుస్తున్నారు, మేము వెళ్ళాం. మా పేరెంట్స్ కూడా పంపించడానికి చాలా వెనకాడుతున్నారు. కాబట్టి మాకు చదువు మానుకోవడం అయినా సిద్ధమే సార్. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒకటే అంటా ఉన్నారు. చూడండి, ఇంతమంది విద్యార్థులు ఎంత ఆవేదన పడతా ఉన్నారు, ఎంత బాధపడతా ఉన్నారు. మీరు ఈ విద్యార్థులు 33 మంది 35 మందిని వేరే కాలేజీకి మార్చలేరా? ఇంత కరెస్పాండెంట్ చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి విధానం ఈ రోజు మహిళలు పట్టిన అసభ్యకరంగా మాట్లాడి, ఈ రోజు ఒక కాలేజీకి వెళ్ళాలంటే ఎంతో ఇష్టంగా వెళ్తాం. కరెస్పాండెంట్ చూసి ఎంత ఒకసారి